అడుగడుగున పోలీసుల ఆంక్షలు, అరెస్టు చేస్తామంటూ హెచ్చరికలు, బీసీవై అధినేత రామచంద్ర యాదవ్కు నోటీసులు, గ్రామ పెద్దలకు బెదిరింపులు. అయినా పోరాటం ఆగలేదు. ఊరంతా కదిలింది. పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ తమకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి నిలదీస్తూ రామచంద్ర యాదవ్ అడుగులో అడుగయ్యారు వేలాది మంది రైతులు. ప్రభుత్వం పచ్చని పొలాలను లాగేసుకుంటుంటే అండగా ఉండి ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం పట్టించుకోకపోతే ఆ రైతులకు ఆపన్న హస్తంగా నిలిచింది బీసీవై పార్టీ. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండో సోలార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు అండగా నిలిచారు రామచంద్ర యాదవ్. సోలార్ ప్రాజెక్టు కోసం పచ్చని పొలాలను బలవంతంగా లాక్కోవడాన్ని ఆయన ఖండించారు. గ్రామస్తులకు మద్దతు ప్రకటించారు. ఆదివారం గ్రామస్తులు, రైతులు ఇండో సోలార్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జాతీయ రహదారిని దిగ్బంధించాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో రైతులతో కలిసి పాల్గొంటారని రామచంద్ర యాదవ్ కూడా ప్రకటించారు. దీనితో ఆదివారం కరేడు గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ముందు రోజు రాత్రే గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు నోటీసులు ఇచ్చారు. విజయవాడలో ఉన్న రామచంద్ర యాదవ్కు కూడా నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే గ్రామస్తులు, రైతులు ఉదయం పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ తమ సమస్య పరిష్కారం కోసం ముందడుగు వేశారు. పచ్చని పొలాలను కాపాడుతానని, రైతులకు అండగా ఉంటానని రామచంద్ర యాదవ్ మాట ఇవ్వడంతో రైతులు సంతోషించారు. జాతీయ రహదారిని దిగ్బంధించి నిరసన సెగలు ప్రభుత్వానికి తగిలేలా చేసేందుకు రైతులంతా ఏకమయ్యారు. రామచంద్ర యాదవ్ వస్తున్నారని తెలిసి 200 మందికి పైగా పోలీసులు ఆయన్ని నిలువరించేందుకు ప్రయత్నాలు చేశారు. ఆదివారం కరేడ్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కరేడు గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. గ్రామస్తులు, రైతులు ఉదయం పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ తమ సమస్య పరిష్కారం కోసం ముందడుగు వేశారు. తనను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న రామచంద్ర యాదవ్ బోటులో సముద్రం గుండా ప్రయాణించి కరేడు గ్రామానికి చేరుకున్నారు. రైతులతో కలిసి దాదాపు 3 కిలోమీటర్ల మేర కాలినడకన జాతీయ రహదారి దిగ్బంధానికి బయలుదేరారు. పోలీసులు మధ్యలోనే రామచంద్ర యాదవ్ను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. తమ నిరసనను శాంతియుతంగా తెలియచేస్తామని రామచంద్ర యాదవ్ కరాఖండిగా పోలీసులకు చెప్పారు. దాదాపు గంటన్నర పాటు పోలీసులు అడ్డుకున్న, కాలికి చెప్పులు కూడా లేకపోయినా మండు టెండల్లో అలాగే నిలబడి నిరసన వ్యక్తం చేశారు. రైతులు అడుగు ముందుకేసి పోలీసుల ఆంక్షలను ఛేదించుకుంటూ రామచంద్ర యాదవ్తో కలిసి జాతీయ రహదారిని దిగ్బంధించారు. పోలీసుల ఆంక్షలను ఛేదించి తనను నమ్మిన రైతులకు అండగా నిలబడ్డారు.